హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు 1/2 కేజీ బెండకాయ తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు బెండకాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టకుండా ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలంటే దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవచ్చు. సో బెండకాయ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 4 పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం కర్డ్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత బెండకాయ సాఫ్ట్గా ఉడికిపోయి గ్రేవీ ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ బెండకాయ కర్రీ చపాతీ, రోటీ, అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఇదండి బెండకాయ కర్రీ తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.